లోకజనులైన వారులారా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాశీస్సులు, శుభోదయములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. లోకజనులైన వారులారా, ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించింది ఆ ఒక్క దేవుడే. అంతేకాని ఈ లోకంలో ఉన్న దేశాలలో కొందరు మనుషులైన వాళ్ళు వారి దేశాలలో ఉండ కొందరిని దేవతలుగాను దేవుళ్ళుగాను కొలుస్తూ ఉంటారు. ఆ దేవతలు దేవుళ్ళు అందరూ కూడా వారికి అద్భుత కార్యాలు చేయు శక్తులు ఉండవచ్చు, కానీ భూలోకాన్ని సృష్టించే అంత శక్తి మాత్రము లేదు. వారు ఈ భూలోకాన్ని సృష్టించలేదు. ఈ భూలోకంలో ఆ దేవతలు దేవుళ్ళు చేత కొలవబడుతున్న, పూజించబడుతున్న నరులను కూడా వారు సృష్టించలేదు. దేనికి అంటే ఈ లోకాన్ని సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడే సృష్టికర్త అయిన దేవుడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించాడు. సృష్టికర్త ఒక్కటే. మిమ్మల్ని అందరినీ సృష్టించింది సృష్టికర్త ఒక్కటే అని నేను మీకు చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. ఈ లోకంలో ఉన్న దేవతలు దేవుళ్ళందరూ కలిసి ఈ లోకాన్ని సృష్టించలేదు. వారు ఏ నరుల చేత అయితే పూజించబడుతున్నారో, ఆరాధించబడుతున్నారో ఆయా దేవతలు దేవుళ్ళు అందరూ కలిసి ఈ భూలోకంలో ఉన్న నరులను సృష్టించలేదు. ఒక్క దేవుడే సృష్టించాడు లోకాన్ని. ఆ ఒక్క దేవుడే సర్వ మానవాళిని కూడా సృష్టించాడు. ఆ దేవుడే ఉన్నవాడు అయినా అనువాడు అయిన దేవుడు. ఆ దేవుడే సర్వశక్తిమంతుడు. ఆ దేవుడే తన నోటి మాట పలికి ఈ లోకాన్ని సృష్టించాడు. ఈ లోకంలో జీవిస్తున్న సర్వమానవాళిని కూడా సృష్టించాడు. తన కోసము, తన ఆనందం కోసమే సృష్టించాడు. ఆ దేవుడు సృష్టించి తనకు ప్రియమైన వారిగా ఈ భూలోకంలో జీవిస్తున్న సర్వమానవాళిని కూడా పోషిస్తూ ఉన్నాడు. తనకు ప్రియమైన నరులు. ఈ మాట ఈ లోకాన్ని సృష్టించిన దేవుడే, సర్వమానవాళిని సృష్టించిన దేవుడే నాకు చెప్పిన మాట. నేను చెప్పేది ఏది కూడా నా సొంత మాట కానే కాదు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. మరి ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే, మీ మెదడుకు ఉన్న శక్తి ఏమిటి, మీ మెదడు మీకు ఎలా ఉపయోగపడుతుంది, మీ మెదడు మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీ మెదడు కట్టు కోరికలు ఉన్నాయా లేవా అనే విషయాలను మీకు చెప్పాలనుకున్నాను. నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని మీ గురించి చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే, కొంతమంది మేము సన్మార్గంలో జీవించాలని కోరుకుంటున్నాము, అయినా కూడా మాకు పాపపు జ్ఞానమే ఉంది, పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు తలంపులు వస్తున్నాయి, అందుకే మేము పాపాలు చేస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితోనే నేను మాట్లాడుతున్నాను. దేనికంటే వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, వారు సన్మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు వారి తల్లు పాపపు జ్ఞానంతో కూడిన ఆలోచనలను, తలంపులను వింటూ ఉంటారు. వాటి నిమిత్తమే వారు తప్పుదో పడుతూ ఉంటారు.
అది ఎరిగిన దేవుడు వాళ్ళ మెదడు గురించి చెప్పడానికి నన్ను ఎంచుకున్నాడు. భూలోకనారులకు మెదడు దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఆ మెదడు ఎలాగ ఉపయోగపడుతుందో, ఆ మెదడులో ఏముందో చెప్పడానికి దేవుడు నన్ను ఎంచుకొని మీకు చెప్పమన్న సంగతులనే, నాకు తెలియపరిచిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు అలాగ ఎందుకు చెప్పాడంటే, కేవలము మిమ్మల్ని తనకు ప్రియమైన నరులుగా ప్రేమించినందుకే. అది దేవుని గొప్పతనము. మరి దేవుడు మిమ్మలను మీ తల్లి గర్భంలో సృష్టించినప్పుడు మీ మెదడుని ఎందుకు ఇచ్చాడంటే, మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకొని, ఆ దాచుకున్న జ్ఞానంతో మీరు సన్మార్గంలో జీవించాలని దేవుడు నిర్ణయించి దేవుడు మీకు మెదడుని ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని మీ తల్లి గర్భం నుండి తన చేతితో ఈ భూమి మీదకి నెట్టిన తర్వాత, మీరు ఈ భూమి మీద పుట్టిన తర్వాత, మీరు పెరిగి పెద్దవాళ్ళై ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే మీకు దేవుడు మెదడునిచ్చాడు. మెదడులో అంటూ సొంత జ్ఞానాన్ని ఉంచలేదు. దేవుడు మెదడికి సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే మీ మెదడుని పూర్తిగా మీ యాదలో ఉంచాడు. పాప జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు దేవుడు. దేనికి ఇవ్వలేదంటే, మీరు జ్ఞానాన్ని సంపాదించుకొని లోకంలో సంచరిస్తూ ఆ జ్ఞానంతోనే మీరు సన్మార్గంలో జీవించడానికి దేవుడు మీకు జ్ఞానాన్ని ఉంచలేదు. మీ మెదడులో పాపపు జ్ఞానాన్ని అసలే ఉంచలేదు. మీరు ఈ లోకంలో సంచరిస్తూ సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మీకు మేలుకరమైన మెదడునే మీకు ఇచ్చాడు. మీరు దేనికోసం ఉపయోగించుకుంటే దానికోసం ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని మెదడునే మీకు ఇచ్చాడు. మీరు మీ శరీర అవసరతలకు కూడా ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మీరు వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, వాటి రుచికి కానీ, వాటి మత్తుకు కానీ, వాళ్ళ శరీరాలకు కానీ మీ మెదడు బానిస అయ్యే విధంగా దేవుడు సృష్టించలేదు. దేనికి బానిస కాని రీతిగానే దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీరు సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే మీకు ఇచ్చాడు. మీ మెదడు కంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాపపు జ్ఞానాన్ని ఇవ్వలేదు. అది మీ మెదడు మీకు ఎలాగా ఉపయోగపడుతుందంటే, మీ నోరు మీరు మాట్లాడటానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో మీ మెదడు కూడా మీకు అలాగే ఉపయోగపడుతుంది. మీరు ఉపయోగించుకోవడానికి మాత్రమే దేవుడు మెదడునిచ్చాడు. మీ కళ్ళను మీరు దేనికోసం ఉపయోగించుకుంటారో దానికోసమే ఉపయోగపడతాయి. అలాగే మీ మెదడును కూడా మీరు దేనికోసం ఉపయోగించుకుంటే దానికోసమే ఉపయోగపడుతుంది మీ మెదడు. ఇలా మీ శరీరాన్ని మీరు దేనికోసం ఉపయోగించుకుంటారో దానికోసమే ఉపయోగపడుతుంది. అలాగే మీ మెదడు కూడా మీరు దేనికోసం ఉపయోగించుకుంటే దానికోసమే ఉపయోగపడుతుంది మీ మెదడు. అంతేకాని మీ మెదడు మీరు సన్మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు తనకై తాను పాపపు జ్ఞానాన్ని కలిగి ఉండి మిమ్మల్ని పాపంలో పడవేయదు. ఎందుకంటే దేవుడు మీ మెదడులో పాపపు జ్ఞానాన్ని ఉంచలేదు కనుక. ఇది నిజం. మరి మీ మెదడు మీకు ఎలా ఉపయోగపడుతుంది, మీరు మెదడుని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఆ సెల్ ఫోన్ మెమరీలో మీకు కావలసిన వాటన్నిటినీ భద్రపరచుకుంటూ ఉంటారు. ఆ భద్రపరుచుకున్న వాటిలో వేటినైతే మీరు వెతుకుతారో మీ సెల్ ఫోన్ మెమరీ వాటినే మీకు చూపిస్తూ ఉంటుంది. అంతేకాని మీ సెల్ ఫోన్ మెమరీ తనకై తాను సొంతగా మీకు కావలసిన వాటన్నిటినీ తనలో భద్రపరచుకోలేదు.
మీరు కోరుకోకుండా తనకై తాను తనలో ఉన్న వాటిని మీకు చూపించలేదు. అలాగే అలాగే మీ మెదడు కూడా ఒక సెల్ ఫోన్ మెమరీ లాంటిదే. మీ శరీరము ఒక సెల్ ఫోన్ అయితే మీ మెదడు సెల్ ఫోన్లో ఉన్న మెమరీ లాంటిదే. పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది మీ మెదడు, మీ శరీరము. మీ చేతులు మీ సెల్ ఫోన్లు ఎలాగైతే ఉంటాయో అలాగే మీ శరీరం కూడా, మీ మెదడు కూడా పూర్తిగా మీ చేతుల్లోనే ఉన్నాయి సెల్ ఫోన్ లాగా. ఆ సెల్ ఫోన్ మెమరీ మీకు ఎలాగైతే ఉపయోగపడుతుందో, మీరు ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలాగే ఉపయోగపడుతుంది. అలాగే మీ మెదడు కూడా సెల్ ఫోన్ మెమరీ లాంటిదే. మీరు మీ మెదడుని దేనికోసం ఉపయోగించుకుంటారో దానికోసమే ఉపయోగపడుతుంది. ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలాగే ఉపయోగపడుతుంది. మీరు ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తున్న కాలంలో మీరు ఈ లోకం నుంచి ఏ జ్ఞానాన్నైతే స్వీకరిస్తారో, పొందుకుంటారో ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే మీ మెదడు ఉపయోగపడుతుంది. మెమరీ లాగా, సెల్ ఫోన్ మెమరీ లాగా మెదడు ఉపయోగపడుతుంది మీకు. మీరు మీ మెదడులో దాచుకున్న జ్ఞానాన్ని మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారో దానినే మీ మెదడు గుర్తు చేస్తూ ఉంటుంది మీకు. అంతేగాని మీరు ఆలోచించకుండా, మీరు గుర్తుకు తెచ్చుకోకుండా మీ మెదడు తనకే తాను దేనిని కూడా మీకు గుర్తు చేయలేదు. దేనికంటే మీ మెదడు ఒక మనిషి కాదు, తనకే తాను జ్ఞానాన్ని కలిగి ఉండి తనకై తాను సొంతగా ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింప చేయటానికి. మీ మెదడు మీ ఆధీనంలో ఉంది. మీ నోరుని మీరు ఎలాగ ఉపయోగించుకుంటారో అలాగే మీ మెదడుని కూడా మీరు అలా ఉపయోగించుకోవాలి. మీ కళ్ళను, మీ చెవులను, మీ శిరస్సును, మీ శరీరాన్ని మీరు ఎలాగైతే ఉపయోగించుకుంటారో అలాగే మీ మెదడుని కూడా ఉపయోగించుకోవాలి. మీ మెదడి కంటూ సొంత జ్ఞానం లేదు అని నేను మీకు చెప్తున్నాను. మీరు మీ మెదడులో దాచుకున్న వాటిని, ఏ జ్ఞానాన్ని అయితే మీరు మీ మెదడులో దాచుకున్నారో దాని గురించి మీరు ఆలోచించినప్పుడే మీ మెదడు తనలో దాచిన దాని గురించి మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అంతవరకే మీ మెదడు పనిచేస్తుంది. అంతవరకే దేవుడు మీ మెదడుకు హద్దునిచ్చాడు. అదే హద్దు మీ మెదడుకి దేవుడిచ్చిన హద్దు. మరి లోకమానవాళి అయిన మీరు ఎందుకు సన్మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు ఎందుకు పాపాలు చేస్తున్నారు? ఎందుకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి? మీకు పాపపు తలంపులు ఎందుకు వస్తున్నాయి అనేదే నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలైన వాళ్ళు వాళ్ళ శరీరం కోసము ఏం చేశారంటే సర్పమైన సాతాను మాటలు నమ్మి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు ఆ సాతాను ఆదామావుల శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఆదామావులను సృష్టించినప్పుడు ఈ భూమి మీద వారికి అధికారాన్ని ఇచ్చాడు, ఈ లోకాన్ని, ఈ భూలోకాలని ఏలుకోమని. కానీ దేవుడు పెట్టిన చిన్న పరీక్షల్లో ఆదామావులైన వాళ్ళు సర్పాన్ని ఆవరించిన సాతాను మాటలు నమ్మి పాపం చేశారు. పాపం చేసినప్పుడు వారు లోకాధికారాన్ని పోగొట్టుకున్నారు. అప్పుడు సాతాను ఏం చేసిందంటే, లూసిఫర్ ఆత్మ అయిన సాతాను, లూసిఫర్ ఆత్మయే సాతాను. ఆ సాతాను ఏం చేసిందంటే మహాజ్ఞానవంతురాలు దేవుడు తన రాజ్యంలో లూసిఫర్ను సృష్టించినప్పుడు లూసిఫర్కి మహాజ్ఞానాన్ని ఇచ్చాడు. కొంతమంది దేవతలకు, దేవుళ్ళకి కూడా ఇవ్వని అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. లూసిఫర్కి ఆ జ్ఞానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే తన కోసం జీవించడానికి, తన కోసం మాత్రమే ఆలోచించడానికి, తనకిచ్చిన జ్ఞానాన్ని తన కోసం మాత్రమే ఉపయోగించటానికి లూసిఫర్కి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ అంత జ్ఞానం కలిగిన లూసిఫర్ ఆ జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగించకుండా, దేవుని కోసం మాత్రమే ఉపయోగించకుండా తనను తాను హెచ్చించుకోవడం కోసం ఉపయోగించుకుంది.
దేవుని సింహాసనం మీద కూర్చోవాలని తలంచింది. తన స్వార్థం కోసం ఉపయోగించుకుంది. అందుకే దేవుడు ఆ లూసిఫర్ని తన రాజ్యం నుంచి గెంటివేసిన తర్వాత లూసిఫర్ తన దూత రూపాన్ని కోల్పోయింది. ఆత్మగానే భూమి మీద తిరుగుతూ ఉంది. అది ఏదైనా వనంలోకి ప్రవేశించి సర్పాన్ని ఆవరించి ఆదాము హవ్వలను తప్పుదో పట్టించింది. దుష్టశక్తిగా మారి సాతానుగా మారిన ఆ లూసిఫర్ ఆత్మ అదే జ్ఞానాన్ని కలిగి ఉంది. తనను తాను హెచ్చించుకునే జ్ఞానాన్ని, స్వార్థపూరితమైన జ్ఞానాన్ని కలిగి ఉంది. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని తన కోసం ఉపయోగించుకొని చెడ్డ జ్ఞానాన్ని కలిగి ఉంది తన కోసం. అందుకే ఆదాము హవ్వల పాపం చేసినందుకు వారి చేతిలో నుండి లూసిఫర్ అయిన సాతాను లోకాధికారాన్ని లాక్కుంది. ఆ లోకాధికారాన్ని లాక్కుని వారి ఆదాము హవ్వల శరీరాలను కూడా దాని బానిసన చేసుకుంది. అప్పటి నుండి దేవుడు ఏదైనా వనం నుంచి ఆదాము హవ్వలను బయటికి గెంటివేసిన తర్వాత లూసిఫర్ ఏం చేసిందంటే సాతాను, లోకాధికారి అయిన సాతాను ఆదాము హవ్వల శరీరాన్ని అది బానిసను చేసుకొని దాని చెడు జ్ఞానాన్ని, దాని పాప జ్ఞానాన్ని, దాని సొంత జ్ఞానాన్ని వారి తలలో ఉంచింది. వారి తలలో ఉంచి వారిని తన రాజ్యంలో బానిసలు చేసుకొని వారిని జీవింపు చేస్తూ వచ్చింది. వారు తప్పుదో పట్టిస్తూ వచ్చింది. వారి చేత పాపాలు చేస్తూ వచ్చింది. వారిని శరీరం కోసమే జీవింపజేసింది లూసిఫర్. వారిని లోకం కోసమే జీవింపజేసింది. ఆదాము హవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన లోకం వాళ్ళి అందరినీ కూడా లూసిఫర్ అలాగే చేస్తూ ఉంటుంది. ఆదాము హవ్వలు చేసిన పాప ఫలితానికి వారి సంతానమైన మీ అందరి శరీరాల మీద సాతాను అధికారాన్ని కలిగి ఉంది. దాని అధికారంతోనే మీ శరీరాలను అది వాడుకుంటూ ఉంటుంది. అది వాడుకొని దాని పాపపు జ్ఞానాన్ని మీ తలలో ఉంచింది. అది మీ సొంత తప్పు కానే కాదు. సాతాను మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండటము మీ సొంత తప్పు కానే కాదు, మీ సొంత పాపము కానే కాదు. మీరు చేసిన పాపానికి కాదు లూసిఫర్ మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండటము. మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలైన వాళ్ళు చేసిన పాపానికే మీ శరీరాల మీద సాతాను అధికారం కలిగి ఉంది. ఆ అధికారంతోనే లూసిఫర్ తని పాపపు జ్ఞానాన్ని, చెడు జ్ఞానాన్ని మీ తలలో ఉంచింది. మీరు అనుకుంటూ ఉంటారు కదా, మాకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు తలంపులు వస్తున్నాయి అని. ఆ పాపపు తలంపులు, ఆ పాపపు జ్ఞానం మొత్తం కూడా సాతానువే. మరి ఆ సాతాను మీ తలలోకి ఎలాగా తన చెడు జ్ఞానాన్ని పంపుతుంది, ఎలాగ పాపపు ఆలోచనలను, పాప తలంపులను పంపుతుంది, పాపపు ఊహలను పంపుతుంది అంటే, మీ స్నేహితులలో చెడ్డవాళ్ళైన వారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చెడు జ్ఞానం, చెడు మార్గంలో జీవిస్తూ, చెడ్డవాళ్ళుగా జీవిస్తూ వారి ఫోన్ నుంచి కానీ, లోకం నుంచి కానీ చెడు జ్ఞానాన్ని సంపాదించుకొని వారి మెదడులో దాచుకొని వారి ఫోన్ నుంచి మీ ఫోన్కి ఫోన్ చేస్తూ వారికున్న చెడు జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటారు, మీ తల్లోకి పంపుతూ ఉంటారు. మీకు ఫోన్ చేసి చెడుకు సంబంధించిన, పాపానికి సంబంధించిన వీడియోలను, మెసేజ్లను మీకు పంపుతూ మీకు పాప జ్ఞానాన్ని, చెడు జ్ఞానాన్ని పంపుతూ ఉంటారు. అలాగే లూసిఫర్ కూడా మీ చెడ్డ స్నేహితుల వలె అది కూడా మీ తల్లోకి దాని పాపపు జ్ఞానాన్ని, చెడు జ్ఞానాన్ని మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. దాని చెడు ఆలోచనలను, పాపపు ఆలోచనలను, పాపపు తలంపులను పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా మెదడు నుంచి రానే రావు. ఎందుకంటే మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు కనుక, పాపపు జ్ఞానం అసలే లేదు కనుక, దేవుడు ఇవ్వలేదు, మెదడికి సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, పాపపు జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. మీరు సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే ఇచ్చాడు. మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే, ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే దేవుడు మెదడుని ఇచ్చాడు మీకు. అంతవరకు మీకు
మెదడు ఉపయోగపడుతుంది. మీరు అనుకుంటూ ఉంటారు కదా, మేము సన్మార్గంలో జీవించాలని కోరుకుంటున్నాము, అయినా కూడా దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాము మేము, అయినా కూడా మాకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు తలంపులు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తున్నాయి, పాపపు జ్ఞానమే ఉంది, మాకెప్పుడు పాపపు ఆలోచనలు వస్తున్నాయి, దేవునికి వ్యతిరేకంగా జీవించే ఆలోచనలు వస్తున్నాయి, చెడు మార్గంలో జీవించే ఆలోచనలు వస్తున్నాయి అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఆ జ్ఞానం మొత్తం కూడా మీ మెదడు నుంచి వచ్చేవి కానీ కాదు. మీ మెదడు సొంతగా పాపపు జ్ఞానాన్ని కలిగలేదు తనకై తాను. మీరు మీ తలలో వింటున్న ఆ పాపానికి సంబంధించిన జ్ఞానం మొత్తం, పాపానికి సంబంధించిన ఆలోచనలు, పాపానికి సంబంధించిన తలంపులు అన్నీ లూసిఫర్ మీ తల్లోకి పంపినవే. మీ ఆది తల్లిదండ్రుల నిమిత్తము మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి అది పంపిన జ్ఞానమే అది. మీకు తెలియకపోవటం వల్ల దాని గురించి, అది పంపే దాని పాప జ్ఞానం గురించి మీకు తెలియకపోవటం వల్ల అవన్నీ మీరు అనుకొని మీరు జీవిస్తూ ఉన్నారు. మీరే కాదు, మీ ఆది తల్లిదండ్రులు అయిన ఆదామవుల నుండి ఇప్పటి వరకు ఈ తరం వరకు వచ్చిన లోకమానవాళి మొత్తం కూడా ఎక్కువ శాతం మంది పాపాలు చేయటానికి కారణము లూసిఫర్ వారి తల్లికి పంపే పాప జ్ఞానం నిమిత్తమే. వారి జ్ఞానాన్ని తమ జ్ఞానంగా అనుకున్నారు, అందుకే పాపాలు చేస్తూ వచ్చారు. లోకం కోసం జీవించారు, శరీరం కోసం జీవించారు. సాతాను ఉంచిన దాని జ్ఞానంతోనే, సాతాను లోక సంబంధమైన జ్ఞానాన్నే వారి తల్లోకి ఉంచింది, శరీరానికి సంబంధించిన జ్ఞానాన్నే వారి తల్లో ఉంచింది. శరీరం కోసం జీవించే జ్ఞానాన్ని మాత్రమే సాతాను ఉంచింది వారి తల్లో. అలాగే అందుకే ఆదామవుల నుండి ఇప్పటి వరకు ఉన్న తరాలు అన్నింటిలో జీవించిన ప్రజలు ఆ సాతాను ఉంచిన జ్ఞానంతోనే పాపాలు చేస్తూ వచ్చారు. అవన్నీ ఆ జ్ఞానం మొత్తం వారిది అనుకొని వారికి తెలియకపోవటం వల్ల సాతాను శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని వారి తల్లో ఉంచడం వలన శరీరం కోసమే వాళ్ళు జీవించారు, శరీరం కోసమే పాపాలు చేశారు. అలాగే మీ తల్లోకి కూడా సాతాను దాని జ్ఞానాన్ని ఉంచింది, శరీరానికి సంబంధించిన జ్ఞానాన్నే మీ తల్లో ఉంచింది, పాపానికి సంబంధించిన జ్ఞానాన్నే మీ తల్లో ఉంచింది. దానినే మీరు మీ తల్లో వింటూ ఉంటారు, తలంపులు గాను ఆలోచనలు గాను. అవన్నీ కూడా మీ మెదడు కానే కాదు. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. మీరు గనక సాతాను యొక్క జ్ఞానంతో, సాతాను యొక్క పాపపు జ్ఞానంతో, చెడు జ్ఞానంతో మీరు జీవిస్తే ఏం జరిగిద్దంటే, మీరు పాపాలు చేస్తే ఏం జరిగిద్దంటే మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది. ఇది నిజం. దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు తన 2 చేతులలో మిమ్మల్ని సృష్టించాడు కనుక దేవుని చేతుల్లో నుండి పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండే అన్నిటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే మీకు విలువ. మీరు మీ తల్లోకి సాతాను పంపే పాపపు జ్ఞానంతో, మీరు శరీరానికి సంబంధించిన జ్ఞానంతో, సాతాను జ్ఞానంతో మీరు మీ శరీరంలో ఉండ ఆ పరిశుద్ధతను మర్చిపోయి, ఆ పరిశుద్ధత విలువను మర్చిపోయి, ఆ గొప్పతనాన్ని మర్చిపోయి సాతాను మీ తల్లో ఉంచిన పాపపు జ్ఞానంతో కనుక మీరు పాపాలు చేస్తే మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది. ఆ పాపం అంటే ఏమిటి అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమణనే పాపము. దేవుడి మాటలు పవిత్రమైనవి కనుక ఆ పవిత్రమైన మాటలకు వ్యతిరేకంగా మీరు జీవిస్తే అది అపవిత్రమే, అది పాపమే అవుతుంది. దేవుడి మాట్లాడిన మాటలను మీరు వాటికి వ్యతిరేకంగా జీవిస్తే మీరు పాపం చేసినట్టుగానే ఉంటుంది. ఆ పాపము అపవిత్రమైనది. మీరు ఎప్పుడైతే పాపాలు చేస్తారో మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది. ఆ అపవిత్రత వస్తే మీ శరీరంలో అప్పటి వరకు ఉండ పరిశుద్ధత అనేది పోతుంది, మీ శరీరంలో ఉండదు. మీరు పాపాలు చేసినందుకు మీ శరీరంలోకి అపవిత్రత వచ్చినప్పుడు ఆ అపవిత్రతని మీరు జీవిస్తూ ఉంటారు.
ఆ అపవిత్రతతో మీరు జీవిస్తున్నప్పుడు మీరు చేసిన పాపాలకు దేవుడు మీకు వ్యాధులను రోగాలను కలగజేస్తాడు. మీరు చేసిన పాప ఫలితాన్ని మీ సంతానం మీద కూడా ఉంచుతాడు. రోగాలు వ్యాధులుగాను దేవుడు మీ సంతానం చుట్టూ కూడా రక్షణ కల్పించాడు. రక్షణ వలయాన్ని వేయడు. దేవుడు రక్షణ వలయాన్ని వేయపోతే మీకు మీ సంతానానికి రోగాలు వ్యాధులు వస్తాయి. సాతాను మీ శరీరాలను వాడుకుంటుంది బలంగా. మీ శరీరాలను మీ సంతానం శరీరాలను అంత అధికారం ఉంది. కనుక మీరు చనిపోయిన తర్వాత కూడా మీరు ఆ అపవిత్రతతోనే చనిపోయిన తర్వాత జీవాత్మ గుండా మీరు మీ శరీరాన్ని వీడేటప్పుడే మీ శరీరంలో ఉన్న అపవిత్రత కూడా ఆత్మగుండా మీలోకి చేరుతుంది. అప్పుడు మీరు అపవిత్రాత్మగా మారుతారు. అపవిత్రాత్మగా మారిన మిమ్మలను దేవుడు తన రాజ్యానికి తీసుకోడు. దేనికంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు. అందుకే పరిశుద్ధులుగా జీవించిన వారిని మాత్రమే తన రాజ్యానికి తీసుకుంటున్నాడు మొదటి నుంచి. మీరు అపవిత్రులుగా మారినందుకు దేవుడు మిమ్మల్ని తన రాజ్యానికి తీసుకోడు. మీరు ఎక్కువ పాపం చేస్తే మిమ్మల్ని నరకానికి పంపుతాడు, లేదా ఈ లోకంలోనే ఉంచుతాడు. మీరు ఈ లోకంలో ఉంటే ఎలాగో జీవిస్తారు అంటే, మీ శరీరాన్ని ఎక్కడైతే పూడ్చిపెడతారో అక్కడ శరీరం మీదనే, పూడ్చిపెట్టిన స్థలం మీదనే, అక్కడే మీ సమాధి మీదనే పడుకుంటూ అక్కడనే జీవిస్తూ ఉంటారు. అక్కడ మీకు ఇసుక వచ్చి మీ శరీరం సమాధిలో ఉన్న మీ శరీరాన్ని మీరు బయటకు తీసి వాడుకోలేరు. అపవిత్రాత్మలుగా మారిన మీకు ఆ శక్తి ఉండదు. అందుకే మీరు సమాధులను వేడి మనుషుల మధ్యకి వచ్చి వీధులు వెంబడి తిరుగుతూ మీ కుటుంబ సభ్యుల మధ్యకు వెళ్ళి వారిలో మీకు నచ్చిన వారిని ఎంచుకోవడం కానీ, మీరు వెళ్ళినప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా శిశువులు పుట్టి ఉంటే ఆ శిశువుల్లోకి ప్రవేశించి వారి శరీరాన్నే మీ శరీరం అనుకుని జీవించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా వీధులు ఏమంటే తిరుగుతూ వారిలో మీకు నచ్చిన వారిని ఎంచుకొని వారి శరీరంలో ప్రవేశించి వారి జీవితాన్ని పోలిన జీవితాన్ని మీరు జీవిస్తూ ఉండాల్సి వస్తుంది. ఇలాగా మొదటి నుంచి జరుగుతూనే వస్తుంది. ఆదాము సంతానము మొదటి తరం నుంచి ఈ తరం వరకు వచ్చిన లోకమానవాళిలో ఎవరైతే లూసిఫర్ జ్ఞానంతో పాపం చేశారో వారు ఈ విధంగానే జీవిస్తూ వచ్చారు. అపవిత్రాత్మగా మారిన వాళ్ళ శరీరాన్ని వీడి సమాధుల మీద పడుకుంటూ, సమాధి మీదనే పడుకుంటూ అక్కడే తిరుగుతూ అక్కడే జీవిస్తూ వారి విసుగు వచ్చినప్పుడల్లా వారి కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చి వారి కుటుంబంలో పుట్టిన శిశువులోకి ప్రవేశించి వారి సొంత జ్ఞానంతో వారి సొంత మనస్తత్వంతో ఆ శిశువు శరీరాన్ని తమ శరీరం అనుకొని జీవించారు. మరికొందరు అపవిత్రాత్మగా మారిన వాళ్ళేమో వీధులు వెంబడి తిరుగుతూ వారికి నచ్చిన మనుషులను ఎంచుకొని వారిలోకి ప్రవేశించి వారు జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. ఆదాము సంతానం మొదటి తరం నుంచి ఇప్పటివరకు వచ్చిన తరాల్లో జీవించిన కొందరు అపవిత్రాత్మగా మారిన నరులైన వాళ్ళు. మరి అపవిత్రాత్మగా మారిన వారు ఈ లోకంలో ఉంటే ఏం జరుగుతుందంటే, ఈ లోకం మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతాను వాయుమండలంలో దాని సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. దాని రాజ్యాన్ని సృష్టించుకొని తనతో పాటు తన అనుచరులైన దూతలను కూడా దేవుడు గెంటివేశాడు కనుక భూమి మీదకి వారితో కలిసి తన రాజ్యాన్ని ఏలుతూ ఉంటుంది. ఆ దూతలలోకి కూడా తన పాపపు జ్ఞానాన్ని పంపి, చెడు జ్ఞానాన్ని పంపి ఏలుతూ ఉంటుంది ఆ దూతలను. అపవిత్రాత్మగా మారిన వాళ్ళు కూడా గాలిలో తిరుగుతూ ఉంటారు కనుక సాతాను రాజ్యము వాయుమండలంలోనే ఉంది కనుక ఆ వాయుమండలంలో అపవిత్రాత్మగా మారిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు కనుక ఆ అపవిత్రాత్మలను సాతాను తన రాజ్యంలోకి చేర్చుకొని వారిని బానిసలను చేసుకొని వారిలోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని చెడు జ్ఞానాన్ని పంపి, దాని పాపపు కోరికలను ఫీలింగ్స్ను పంపి ఆ ఆత్మలను జీవింపచేస్తుంది తన కోసం, తన ఆనందం కోసం, తన రాజ్యం కోసం.
ఆ అపవిత్రాత్మలనే మనుషుల మధ్యకు పంపి వారిని మనుషుల్లోకి ప్రవేశింపచేసి వారిని జీవింపచేస్తుంది. తన రాజ్యం కోసము, తన రాజ్యవాసులుగా వారిని జీవింపచేస్తూ ఉంటుంది అపవిత్రాత్మలను. అందుకే అపవిత్రాత్మలైన వాళ్ళు సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతోనే, పాప జ్ఞానంతోనే, చెడు జ్ఞానంతోనే, శరీరానికి సంబంధించిన జ్ఞానంతోనే, శరీరానికి సంబంధించిన పాప జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు. బానిసాయ జ్ఞానంతోనే జీవిస్తూ ఉంటారు. మీలోకి కూడా మీ కుటుంబంలో చనిపోయిన వాళ్ళు ప్రవేశిస్తారు. మీరు ఎప్పుడైతే పుట్టారో అప్పుడు మీ కుటుంబంలో, మీ తండ్రి కుటుంబంలో కానీ, మీ తల్లి కుటుంబంలో కానీ చనిపోయిన వాళ్ళు, అపవిత్రాత్మగా మారిన వాళ్ళు మీరు పుట్టిన తర్వాత మీ శరీరంలో ప్రవేశిస్తారు, అందరిలోకి ప్రవేశిస్తారు. వాళ్ళు సాతాను నుండి పొందుకున్న జ్ఞానంతోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అపవిత్రాత్మల మనుషుల శరీరంలో ప్రవేశించి వాళ్ళ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వాళ్ళు మానసిక రోగులు, భయస్థులు, పిరికివాళ్ళు. సాతాను కూడా పిరికిది. అపవిత్రాత్మలు మీ శరీరంలో ప్రవేశించటం అది మీ తప్పు కానే కాదు. మరి ఎందుకు అపవిత్రాత్మలు మనుషుల్లోకి ప్రవేశిస్తాయి అంటే, వారి తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికే దేవుడు వారి చుట్టూ రక్షణ కంచెన వేయడు, సాతాను నుండి, అపవిత్రాత్మల నుండి. అందుకే మీ తల్లిదండ్రులు చేసిన పాప ఫలితానికి దేవుడు మీ చుట్టూ కంచెన వేయలేదు, రక్షణ వలయాన్ని, సాతాను నుండి, అపవిత్రాత్మల నుండి. అందుకే అవి మీ శరీరంలో ప్రవేశించి లూసిఫర్ నుంచి పొందుకున్న పాప జ్ఞానంతోనే అవి జీవిస్తూ ఉంటాయి. మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటాయి. వాటి జ్ఞానమే, ఆ సాతాను సంబంధించిన జ్ఞానమే మీరు మీ తలలో వింటూ ఉంటారు, ఆలోచనలు వింటూ ఉంటారు. వాటి కోరికలనే, బానిసాయ కోరికలనే, ఫీలింగ్స్నే మీరు మీ తలలో వింటూ ఉంటారు. ఆ పాపపు జ్ఞానం మొత్తం మీది కానే కాదు. మీ మెదడుకు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ దేవుడు నాకు ఎందుకు చెప్పాడంటే, మీరు కనుక్కోలేకపోతున్నారని. ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన దేవుని జనులైన మీరు కనుక్కోలేకపోతున్నారని, మీ మెదడు మీకు ఎలాగ ఉపయోగపడుతుందో కనుక్కోలేకపోతున్నారని, దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చారో మీరు తెలుసుకోలేకపోతున్నారని, మీరు మీ తల్లో వింటున్న పాప జ్ఞానం ఎవరిదో మీరు తెలుసుకోలేకపోతున్నారని దేవుడు నన్ను ఎంచుకొని, మీ మీద ప్రేమతో ఎంచుకొని, మీరు పాపాలు చేయకుండా ఉండటం కోసమని, మీరు సన్మార్గంలో జీవించాలని కోరుకొని, మిమ్మల్ని సన్మార్గంలో జీవింప చేయడం కోసమని, మీరు మీ తల్లో వింటున్న ఆ పాపపు జ్ఞానం ఎవరితో మీకు చెప్పడానికి, మీ మీద ప్రేమతోనే నన్ను ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఇదంతా మీ పరలోకపు తండ్రి అయిన దేవుని గొప్పతనమే. ఇది నా గొప్పతనం కానే కాదు, ఇది నా సొంత జ్ఞానం కానే కాదు. నేను చెప్పే సంగతులు అన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు, ఇది నా సొంత జ్ఞానం కానే కాదు. మీ తండ్రి అయిన దేవుడు మీ మీద ప్రేమతో నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. మీరు పాపాలు చేయటం మీ తండ్రికి ఇష్టం లేదు. సాతాను మీ తల్లకు పంపే పాప జ్ఞానంతో, శరీర సంబంధమైన జ్ఞానంతో మీరు పాపాలు చేయటము మీ తండ్రికి ఇష్టం లేదు. అందుకే ఆ జ్ఞానం ఎవరిదో మీకు తెలియపరచడానికే నన్ను ఎంచుకున్నాడు మీ కింద మీ పనివాడిగా. నేను మీ కింద మీ పనివాడిగా నీ సంగతులను చెప్తున్నాను. ఆ జ్ఞానాన్ని, సాతాను మీ తల్లకు పంపే పాప జ్ఞానాన్ని అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే, మీరు మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, మీ చూపుల ద్వారా జీవించకుండా ఉంటే ఆ జ్ఞానం మీ తల్లోనే చనిపోతుంది. కనుక ఆ జ్ఞానాన్ని చంపేయండి అని నేను మీకు చెప్తున్నాను. సాతాను, అపవిత్రాత్మల పిరికివి దేనికి అంటే, మీరెక్కడ వాటి జ్ఞానాన్ని కనిపెడతారా అని నిరంతరం భయపడుతూ ఉంటాయి, మానసికంతో ఉంటాయి, భయపడుతూ ఉంటాయి, పిరికితనంతో ఉంటాయి. మీరెక్కడ వాటి జ్ఞానాన్ని కనిపెడతారా అని. కనుక అలాంటి పిరికి వాటికి, మానసిక రోగికి, భయస్థులకు మీరు భయపడమాకండి. మీరు ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే సాతానుకు, అపవిత్రాత్మలకు ఎక్కువ భయం అవుతుంది, ఎక్కువ మానసిక రోగం అవుతుంది, ఎక్కువ పిరికితనం అవుతుంది. ఆ పిరికితనంతోనే, ఆ భయంతోనే, ఆ మానసిక రోగంతోనే
అవి మీ నుండి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీరు కనిపెడుతున్నారని వాటి జ్ఞానాన్ని, మీ మీ తల్లికి అవి పంపలేవు వాటి జ్ఞానాన్ని, అవి మీ నుండి వెళ్ళిపోతాయి. కనుక ధైర్యంగా ఉండండి. మీ ధైర్యమే మీకు బలం అని నేను మీకు చెప్తున్నాను. మీరు కనుక మీ పూర్వీకులైన వారి వలె సాతానుకు అపవిత్రాత్మలకు భయపడితే, మీ భయమే సాతానుకు అపవిత్రాత్మలకు ధైర్యం అవుతుంది, బలమవుతుంది. ఆ బలముతోనే, ఆ ధైర్యంతోనే, పాప జ్ఞానంతోనే అవి మిమ్మల్ని జీవము చేస్తూ ఉంటాయి. బానిసయ్యే కోరికలతోనూ, బానిసయ్యే ఫీలింగ్స్తోనే మిమ్మల్ని జీవము చేస్తూ ఉంటాయి. అప్పుడు మీరు కూడా అపవిత్రాత్మగా మారుతారు. మీరు అలాగ మారకుండా ఉండటానికి మీ శరీరంలో ఉండ దేవుని చేతిలో నుండి వచ్చిన పరిశుద్ధతను గుర్తించండి. ఆ పరిశుద్ధత ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. దేవుడు పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని మీ తల్లి గర్భంలో సృష్టించినప్పుడు దేవుని చేతిలో నుండి పరిశుద్ధత వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే గొప్పది, ఎంతో విలువైనది. ఆ పరిశుద్ధతను గుర్తించి సాతాను మీ తల్లకు పంపే దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాప తలంపులను, పాప కోరికలను అన్నిటినీ కూడా చంపివేయండి. దానిని ఎలాగ చంపాలంటే దాని పాప జ్ఞానం అనుసారంగా మీరు జీవించకుండా ఉండాలి. మీ చూపుల ద్వారా, మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా. అప్పుడు సాతాను పంపే పాప జ్ఞానం చనిపోతుంది. కనుక ధైర్యంగా ఉండండి అని నేను మీకు చెబుతున్నాను. మీ కింద మీ పనివాడిగా, మీ శ్రేయోభిలాషిగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. నా నెంబరు మీకు ఇస్తున్నాను. మీకు తెలియని అనేక విషయాలు నేను మీకు చెప్తాను. దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు కనుక నేను మీ కింద మీ పనివాడిగానే చెప్తాను.